క్రీస్తునందు సహోదర సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినం ప్రభు మాట అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మరొక దినాన్ని బహుమానంగా ఇచ్చాడు. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈరోజు ప్రభు మాటగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకున్నాం. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో మనం ఒక శ్రేష్టమైన విషయాన్ని పేతురు, అపోస్తులైనటువంటి పేతురు మనల్ని అందరికీ బోధిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాట అంటే, ప్రభు నిమిత్తమై మనుషులు నియమించు కట్టడలకు లోబడి ఉండుడి. మనిషి నియమించే కట్టడ అనగా ఏంటి అంటే, ఈ లోక సంబంధమైన అధికారం, ఈ లోక సంబంధమైన రాజ్యాంగానికి ప్రతి క్రైస్తవ ప్రతి విశ్వాసి లోబడి ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. ఎలాగూ ఎందు నిమిత్తం అంటే అది ప్రభు నిమిత్తం మనం లోబడి ఉండాలని వాక్యం చెబుతుంది. మరి దేవుని బిడ్డలారా, ఈ మాట పేతురే కాదు, అపోస్తులైనటువంటి పౌలు రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కూడా మనం ఈ మాట చూస్తాం. ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలను, ఎలా అనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి అన్నాడు. అంటే ప్రతి అధికారం, నీ మీద ఒక అధికారి ఉన్నాడు అంటే ఆ అధికారం ఇవ్వబడింది. ఆ అధికారం పొందిన వ్యక్తి ఎవరి ద్వారా పొందాడు అంటే ప్రభు వలనే పొందాడు. ఏ వ్యక్తికైనా అధికారం ఇవ్వబడింది అంటే అది ప్రభు వలన పొందబడినది. కాబట్టి అధికారికి మనం గౌరవిస్తున్నాము అంటే ఆ వ్యక్తి కంటే ముందు మనం దేవునికి ఘనతనిస్తున్నాము అని. మనం ఆ దేవునికి లోబడడం ద్వారా, అధికారానికి లోబడడం ద్వారా దేవుని మనం ఘనపరుస్తూ ఉన్నాం. దేవుని అధికారాలను అనుమతించాడు. ప్రతి అధికారానికి మనం లోబడి ఉండడం ద్వారా దేవునికి మనం విధేయత చూపిస్తూ ఉన్నాం. అందుకే మీరు లోబడుతున్నప్పుడు ప్రభు నిమిత్తం లోబడమన్నాడు. ఇంకో మాట కూడా మనం చూద్దాం. ఏంటి ఆ మాట అంటే, యేసేపు ఉన్నాడు కదా, ఆయన జైలుకు వెళ్ళాడు. న్యాయస్థాన నియమాలను లోబడి అక్కడ జైలు అధికారుల మధ్య అధికారులకు లోబడి జీవించాడు. అధికారుల యొక్క కటాక్షాన్ని పొందుకున్నాడు. తద్వారా ఏమనుభవించాడు? దేవునికే విధేయత చూపించాడు. ఆ రాజ్యానికే అధికారిగా మారాడు. మరొక మాటను కనుక గమనిస్తే, దానియేలు కాలంలో కూడా దానియేలు రాజులను గౌరవించాడు, రాజు ఆజ్ఞలకు లోబడ్డాడు. కానీ తన జీవితంలో ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. అదేంటంటే, ఒకవైపు రాజ్యాధికారం, మరొక వైపు దేవుని అధికారం. రాజ్యాధికారం ఏం చెప్పిందంటే దేవునికి ప్రార్థన చేయవద్దు అని చెప్పింది. దేవుని యొక్క అధికారం ఏం చెప్పింది? ప్రార్థన చేయమని చెప్పింది. మరి ఏం చేశాడు దానియేలు అంటే, రాజుకి ఇవ్వవలసిన ఘనతను రాజుకి ఇచ్చాడు. అందులో ఏమాత్రము తక్కువ చేయలేదు. కానీ దేవునికి ఇవ్వవలసిన గౌరవాన్ని, ఘనతను ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆయన దేవునికే ప్రాముఖ్యతనిచ్చాడు, దేవుణ్ణి గౌరవించాడు. తద్వారా ఏం జరిగింది? సింహాల గుహలో వేయబడినప్పటికీ దేవుడు దానియేలును గణికరించి, గౌరవించి సింహాల గుహలో నుండి కూడా రక్షించుకున్నాడు. అప్పుడు రాజులు కూడా దానియేలును గౌరవించడం ప్రారంభించారు. అన్నాడు, జీవము గల దేవుడు, దానియేలు దేవుడే దేవుడు అని ఆనాడు రాజు ప్రకటన చేశాడు. అంతెందుకు, యేసు ప్రభు కూడా తను న్యాయస్థానం ఎదుట నిలబడినప్పుడు ఓ మాట చెప్పాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 1వ వచనం లేకుంటే 11వ వచనాన్ని కనుక గమనిస్తే, అంతటా యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించడానికి ఎక్కువ పాపము కలదు అన్నాడు. యేసయ్య అధికారానికి లోబడ్డాడు. ఏ అధికారానికి? ఈ రాజ్య సంబంధమైన అధికారానికి. తానే రాజయ్యుండి, దేవుడయ్యుండి కూడా ఈ లోకానికి తాను దిగి వచ్చాడు. కాబట్టి లోక నియమాన్ని, రాజ్యాధికారాన్ని గౌరవించి న్యాయాధిపతుల ఎదుట నిలబడ్డాడు. తాను సెలవిచ్చిన మాట ఏంటంటే, నీకు ఇవ్వబడిన అధికారం అది ప్రభు వలన, నా తండ్రి వలన. నన్ను విడిపించాలన్నా, నన్ను శిక్షించాలన్నా ఆ అధికారం నీకు పైనుండి పొందితే తప్ప నువ్వు పొందలేవు అన్నాడు.
కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ జీవితం ఆధ్యాత్మికతనే కాదు, సామాజికమైన బాధ్యతలు నెరవేర్చడంలో కూడా మనం విధేయత చూపించాలి. దేవుని నిమిత్తం అధికారాలను, చట్టాలను, నాయకత్వాలను గౌరవం చూపించాలి. అది కుటుంబంలోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా మన పైన ఉన్నటువంటి అధికారాలను, అది కుటుంబ సభ్యుల విషయంలో కానీ మరి ఏ విషయంలో కానీ దేవునికి మనుషులకు విధేయత అవ్వడం అది మనకు మంచిది, క్షేమం. విధేయత చూపించడం ఎవరిని బట్టి మనం విధేయత చూపిస్తున్నాము అంటే ప్రభువును బట్టి, క్రీస్తును బట్టి. కేవలం ఆ నామం పేరట నువ్వు విధేయత చూపించినప్పుడు నీ జీవితంలో దేవుని గణపరిచిన వాడవుతావు. దేవుని మహిమను నీ జీవితంలోనూ రుచి చూస్తావు. అట్టి ఉన్నతమైన ఆధ్యాత్మికమైన అనుభవాన్ని కలిగి ఉండాలని ఈరోజు ప్రభువు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా పాలనా అధికారులకు మేము గౌరవం చూపుతూ నీ పరమాధికారాన్ని గుర్తుంచుకున్నట్లు మాకు సహాయం చేయండి. ఈ లోకంలోని కట్టడలను నీకోసం గౌరవించుచున్న మా హృదయాల ద్వారా నీ నామానికి మహిమ కలుగునట్లు చేయండి. ఇట్టి ఉన్నతమైన ఆత్మీయ అనుభవాన్ని మాకు దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సిలువను నీతో మోయించిన, బహుగా బాధించిన, సిలువకు మేకులతో బిగించిన, తలపై ముళ్ళుంచిన, నీ తగ్గింపును చూపించితివా, నీ తగ్గింపును చూపించితివా, శత్రువులను క్షమించితివా. ఆకాశానికి భూమికి మధ్యను వేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చెను నిచ్చెనవైనావా. దేవుడు మిమ్మును దీవించునుగాక.